హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూసినట్లయితే ఈరోజు మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో టీఎస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఒకసారి మనం పూర్తి వివరాలు చూసినట్లయితే కానిస్టేబుల్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. 15,516 మంది అభ్యర్థులకు సుప్రీంలో ఊరట, తుది ఫలితాలని ఫైనల్ చేస్తూ ఆదేశాలు. ఈ నెల 12 నుంచి నియామక పత్రాలు అందజేయబోతున్నారు. కానిస్టేబుల్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన దాదాపు 15,516 మంది అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. టీఎస్ఎల్పీఆర్బీ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్కు తీర్పు సానుకూలంగా వచ్చినట్లు సమాచారం. గతేడాది అక్టోబర్ 4న ప్రకటించినటువంటి కానిస్టేబుల్ ఫలితాలని ఫైనల్ చేస్తూ 2 రోజుల్లో టీఎస్ఎల్ఆర్బీ తుది ప్రకటన చేయనుంది. ప్రశ్నాపత్రంలో తప్పప్పులపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ బోర్డు అధికారులు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బోర్డు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో పోలీసు, జైలు, అగ్నిమాపక, ట్రాన్స్పోర్టు, ఎక్సైజ్ శాఖల అధికారులకు టీఎస్ఎల్పీఆర్బీ గతేడాది అక్టోబర్ 4న ఇచ్చిన తుది ఫలితాలే ఫైనల్ అంటూ సమాచారం ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఆయా విభాగాల నియామక పత్రాలు తయారు చేసుకోవాలంటూ రాష్ట్ర హోంశాఖకు రహస్యంగా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఉన్నతాధికారులకు సెలెక్ట్ అయిన అభ్యర్థుల వివరాల జాబితా ఇతర లేఖలు వెళ్ళాయి. డ్రైవర్, మెకానిక్ పోస్టులకు లైన్ క్లియర్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా సుప్రీం వాదన సందర్భంగా నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి తుది ఫలితాలు విడుదలయ్యే వరకు అన్నింటినీ పద్ధతి ప్రకారమే నిర్వహించామని, సాంకేతికంగా ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకున్నామని బోర్డు తరపు న్యాయవాది వివరించారు. దీంతో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు కూడా బోర్డు వాదనకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు వేసిన నిపుణుల కమిటీ గడువు కూడా దగ్గర పడుతుండడంతో ఈ కమిటీ కూడా బోర్డు వాదనకే కట్టుబడి ఉందని తెలిసింది. ఫ్రెండ్స్, ఈ నెల 12 నుంచి నియామక పత్రాలు వచ్చేసి అందజేయబోతున్నారు. ఈ నెల 12 నుంచి నియామక పత్రాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వనట్లు తెలుస్తుంది. 12 నుంచి నియామక పత్రాలు ఇచ్చేలా ప్రింటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని సీఎంఓ హోంశాఖ నుంచి ఆదేశాలు వచ్చిన సమాచారం. ఈ నెల 12 ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించున్నారని సమాచారం. కాగా ఈ నెల 17,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 2022 ఏప్రిల్లో గత ప్రభుత్వం వీటిలో 587 ఎస్ఐ దస్తమాన ఉద్యోగాలు, 16,604 కానిస్టేబుల్ దస్తమాన ఉద్యోగాలు ఉన్నాయని మనకి ఇక ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక టీఎస్ కానిస్టేబుల్ సంబంధించిన ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి టీఎస్ కానిస్టేబుల్ సంబంధించిన అప్డేట్స్. ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి డైలీ వాచ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు పూర్తి సపోర్ట్ను తెలియజేయాలని కోరుకున్నాను. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.